నిమిషం మాట్లాడి నేను ముగిస్తాను. ఈరోజు ఇక్కడ మనం భూమి పూజ చేసుకునేటువంటి ఈ కళాశాల దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఇది. ఎర్త్ సైన్సెస్ అనంటే ఈ దేశంలోనే ఎక్కడా లేదు. భూమి లోపల ఉన్నటువంటి పొరలు, భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలు, భూమి చుట్టూ ఉన్నటువంటి అనేక అంశాలపైన పరిశోధనలు చేయటమే కాకుండా పెద్ద ఎత్తున తద్వారా ఈ దేశానికి ప్రపంచానికి కూడా విజ్ఞానాన్ని అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యూనివర్సిటీకి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మనం భూమి పూజ చేసుకున్న కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది దేశానికి తలమానికంగా కాబోతోంది. తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి దిక్సూచి కాబోతుంది యూనివర్సిటీ ద్వారా అని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ యూనివర్సిటీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ కావాల్సినటువంటి భవంతులు, మిగతా అన్ని వసతులు త్వరలోనే ఏర్పాటు చేస్తామని, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గౌరవం పేరు మీద పెట్టినటువంటి ఈ యూనివర్సిటీని పెద్ద ఎత్తున ఆయన స్థాయిలో ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్తామని మీ అందరికీ మాటిస్తూ, మరొక్కసారి ఖమ్మం ఉమ్మడి జిల్లా తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. గౌరవనీయులు, ఈనాటి ఆ శ్రీరామచంద్రుడు నడయాడినటువంటి ఈ గిరిజన జిల్లాలో జిల్లా ప్రజల యొక్క ఆకాంక్షల మేరకి ఏదైతే నమ్మకం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మనకి ముఖ్యమంత్రి కావాలి, గోదావరి జలాలు ఈ రెండు జిల్లాల్ని సస్యశ్యామలం చేయాలి, తద్వారా ఎప్పుడో పెట్టినటువంటి ధర్మల స్టేషన్ని మళ్ళీ పునరుద్ధరించాలి, ఈ యొక్క భద్రాద్రి రామాలయానికి రైల్వే లైన్ కావాలి, విమానాశ్రయం కావాలి, ఈ జిల్లా తెలంగాణ జిల్లాలకే తలమానికంగా ఉండాలి, ఈ గిరిజన ప్రజల యొక్క ఆశల కోసం సంపూర్ణ మెజారిటీ ఇచ్చి గౌరవ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనే కోరికతోటి మీరు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చారు. అందుకని ఆయన కూడా ఈ జిల్లా పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఈ జిల్లా ప్రజల పట్ల, మన పట్ల ఉంది. ఈ జిల్లా ప్రజాప్రతినిధుల యొక్క కోరిక మేరకి సీతారామాని అతి కష్టమైనటువంటి సీతారామ ప్రాజెక్టుకి ఆ రోజు నిధులు సమకూర్చకపోయినా బట్టి గారిని, శ్రీనివాసరెడ్డి గారిని, ప్రజాప్రతినిధులందరినీ ఒప్పించి మెప్పించి ముఖ్యమంత్రి గారు ఇంకా 4-5 వేల కోట్ల రూపాయలు అవసరమైన సీతారామాని పూర్తి చేస్తాము, ఈ ఉమ్మడి జిల్లాని సస్యశ్యామలం చేస్తామని చెప్పి 20,000 కోట్ల రూపాయలు ఈ సీతారామకి శాంక్షన్ చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. కాబట్టి దయచేసి మనం అడిగినవన్నీ ధర్మల స్టేషన్ తోటి పాటు, సీతారాంబాతోటి పాటు, అదేవిధంగా రైల్వే లైన్ తోటి పాటు, రేపు రాబోయే విమానాశ్రయంతో పాటు ఆయన సంపూర్ణ మద్దతుని ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి ఉన్నది. కాబట్టి మన సంపూర్ణ మద్దతు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే అంత పురోగతి సాధిస్తుంది.